మన ప్రయోజనం, మన ఆహారం, మన భద్రత, మన జీవం మన ప్రభువులో కానీ మన కష్టంలోనే అంతా ఉందనుకోకూడదండి. ఇది నా కష్టార్జితం అండి, ఇది నా తెలివండి, ఇది నా శ్రమ అండి, ఇది నా ప్రయాస అండి. అఫ్కోర్స్ నిన్ను విడువని యేసు నీకు తోడుగా నీ దగ్గర నిలబడకపోతే ఇది ఏది ఉండదు. ఒకవేళ వింటున్న మీలో ఎవరైనా భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నారా? సమర్పణలోంచి, నిబంధనలోంచి వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నారా? పరిశుద్ధతను కోల్పోయిన వారు ఉన్నారా? దేవుని చేసుకున్న మొక్కుబడి నుంచి వెనక్కి పడిపోయిన, సహవాసం నుంచి పడిపోయిన వాళ్ళు ఉన్నారా? నేను అంటున్నాను, ఈ రోజున ఒడ్డు మీద నిలబడ్డాడు నీకోసమే ఆయన ఒడ్డు మీద నిలబడ్డాడు. మూసిన తలుపుల లోపలికి వచ్చేసిన దేవుడు, సర్వసంపదలు గుప్తమై ఆయనలోనే ఉన్న దేవుడు ఏం అవసరమే వస్తాడు. మళ్ళీ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరే తండ్రికి నీ హృదయమునివ్వాలి. ఏం కావాలి సార్ ఆయనకి? ఈ ప్రపంచంలో కేవలం హృదయాన్ని కోరిన ఒకే ఒక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.